అందమైన అమ్మాయిల చిత్రాలున్న ఈ గదిలో చందమామ చదివే ఈ గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా? ఇతను గుడ్ బాయ్ కాదండి, గొప్ప ప్లే బాయ్. చదివేది చందమామ కాదు, మీరే చూడండి. ఈయన పేరు త్రయంబకం. మా ఆవిడకు తండ్రి, నాకు మామ. వయసు 62, మనసు మాత్రం 22. ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది. మన కథకు అది అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ. ఊర్లో ఇన్ని లాడ్జింగ్లుంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవేటి? ఓపెన్ ఎయిర్ లో సరసం ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక. అంతం పదకంతం ముందు తైలం చేతిలో పడాలా. నీ కష్టానికి ఇది సిస్టమ్ కదూ. ఏటిది 200? అవును మరి, పెట్రోల్ ధర పెరిగింది, తపాలా రేట్లు పెరిగాయి, రైలు ఛార్జీలు పెరిగాయి, ఆఖరికి మల్లెపూల ధర పెంచేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ రైట్. ఒక్క మినిట్. మళ్ళీ మళ్ళీ ఆడుకుంటాం చెప్పండి. కారు దిగు. ఎందుకేటి? ఇది టాక్సీ. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది టాక్సీనా? ఇదో పుట్టించి ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా, తపాలా రేట్లు పెరిగాయా, రైలు ఛార్జీలు పెరిగాయా, ఆఖరికి నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా? నీ భాగవతం అంతా 10 మందికి చెప్పి నీ పరువు తీపోతే చూడు. చూడు కాంతం, మీ అక్క చింతామణి అడుగు. నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది. అవసరం నీది, మీటర్ పెరిగిపోతుంది, త్వరగా తేల్చుకో. ఇస్తలే పద. అమ్మా, ముందు తైలం చేతిలో పడాలి. సర్లే తీసుకో. That's good. Okay.